దయచేసి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ఎవరు మాట్లాడకూడదు. మీకు అందరూ కూడా ఇక్కడ ఎందుకు వచ్చారు? మీరు అందరూ స్వామివారి కళ్యాణం తిలకించి మనకి అన్ని ఆ స్వామి కృప కలగాలని ఉద్దేశం వచ్చారు కాబట్టి సైలెంట్గా ఉండండి, ఎవ్వరు మాట్లాడవద్దు. చక్కగా మనసు ఆయన మీద పెట్టండి. ఇప్పుడు అర్చక స్వామివారు ఎంతో వైభవపేతంగా అమ్మవారి యొక్క మాంగళ్య పూజ జరుగుతుంది. చక్కగా తిలకించండి. మాంగళ్య గౌరీ పూజ జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మీ మాంగళ్యము సౌభాగ్యము చక్కగా సౌభాగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఇదాని జన్మాని జన్మ జన్మల సువాసిని అని చెప్పని జన్మ జన్మాంతరములకు సౌభాగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఆ సీతామ్మవారి యొక్క మాంగళ్యధారణ పూజా కార్యక్రమం జరుగుతుంది. స్త్రీలందరూ భక్తి శ్రద్ధలతో మనసులో మీ సౌభాగ్యం చక్కగా ఉండాలని ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ఇక్కడ మాంగళ్య గౌరీ పూజ శ్రీమాత్రే నమః శ్రీ మహాలక్ష్మీ నమః అనుకుంటూ మనసులో సువాసినీలంతా ఇక్కడ కూర్చున్న ముత్తైదువులంతా చక్కగా అమ్మవారిని తలుచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండండి. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. ఛాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. ఓం శ్రీ జాతశ్రీ నిర్యాయ శ్రీం వయోజన శ్రీభ్యో శ్రీం ప్రధానమరదత్వాయ సమిధాదిద్రాయ పద్మాసనస్థా పద్మహస్తాంతర్యాఖ్యవాహినీం పద్మనేత్రీం శ్రీమావాహయామి. శ్రీమావాహయామి శ్రీమావాహయామి శివాదారణీమావాహయామి ఓం శ్రీమావాహయామి. గౌరీమియాయ సలిలానితస్యక్షక్షేకపదే సా చతుష్పది అష్టాపదినామహోషే సహస్రాక్షరాపరమ్యమాన్ గౌరీమావాహయామి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ధారణ విష్ణుమావాహయామి. అచ్యుతమావాహయామి. విష్ణు సర్వేషాం మధ్యపది పరమపురాణపరాలోకారమజితాస్మిన్ ఆయాత భగవतीं శ్రీ స్వర్ణవర్ణ సగణాస సైన్య సహాయ సహదేవత హరణవన్నతామ్యస్తు గర్వదామజం భగవంతం విష్ణుమావాహయామి. అచ్యుతమావాహయామి. అనిరుద్ధమావాహయామి. ఓష్ఠీమావాహయామి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. సువర్ణరత్నసింహాసనార్థమక్షతాం సమర్పయామి. పాదయోపాద్యం సమర్పయామి. హస్తయోర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనం సమర్పయామి. ఔపచారిక స్నానం సమర్పయామి. చన్నాదేవీ నమష్టయా బాభవంతమేదయసిన్యోదపుత్రవంతనః హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమావహ రామావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గావస్వం పురుషానః అశ్వపర్వారథమధ్యాం హస్యనాథ పస్పుం హస్యనాథ ప్రభాదనీం ప్రియం దేవీముపక్ష్మయే శ్రీర్మాదేవి పసుపు కుంకుమతో పూజ చేస్తున్నాను. శ్రీర్మాదేవి జుషదాః తాం స్మితామిరణ్య ప్రాకారమాధ్రాంజలంత్రేం తృప్తాంతర్పయంతీం పద్మే సితాం పద్మవర్ణాంతమయే శ్రియం మనసక్కామమాగోతిం వాచ సత్యమసీమహి వసూనాం రూపమన్నస్య శ్రీదామ్యసః గర్ధమేన ప్రజాభూతామై సంభవగర్ధమ ఆనందర్థమస్యైవాజిక్కలేద వసమే గృహే యజుదేవీ మాతరం శ్రీం వాసమే కులే మాతరం పద్మమాలినీం ఆపసృజంతు శ్రీక్షాని చిక్కలేద వసమే గృహే యజుదేవీ మాతరం శ్రీం వాసమే కులే మాతరం పద్మమాలినీం ఆర్ద్రాం యక్కరణే శ్రీం లింగణాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయం లక్ష్మీం జాతవేదోమావహ కామావహ ఆర్ద్రాం యక్కరణే శ్రీం లింగణాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయం లక్ష్మీం జాతవేదోమావహ. ధూపం దీపం కామావాజాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభాతం గావోదాస్య స్వర్ణేయం పురుషానః యస్య ప్రేతో భూత్వా యోదాయాచమన్వః శ్రియ పంచదశస్యంచ శ్రీకామం సాతం జపేత్ పద్మిని పద్మప్రియే పద్మహస్తే పద్మాలయే పద్మదలాయుధాక్షే విష్ణుని విష్ణుప్రియే విష్ణుమనానుకూలే తత్పాదపద్మం మయి సన్నిధస్సాః యాసా పద్మాసనస్సా విపులకటితనే పద్మపత్రాయ దాక్షిగంభీరా వర్తమానా విసరభరణం సుప్రవస్తోత్తరీయః లక్ష్మీర్ దివ్యే గజేంద్రై మణిగణగజితై శ్రావితా హేమకుంభై నిత్యహంసా మమ గృహే సర్వమాంగళ్యయుక్తాం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీనందకటాక్షలబ్ధైభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
कुटुम्बनीं सरस्वतीं वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी च प्रसन्न मम सर्वदा पराङ्कशोपासमभेदमुद्रां करैरहन्तीं कमलासनस्सां बालार्ककोटिप्रतिभातनेत्रां भजे हमाम्बां जगदीश्वरान्तां वन्दे पद्मकरां प्रसन्नवदनां सौभाग्यदां भाग्यदाम् अस्ताभ्यमभयप्रदां मणिगणैर्नारायणैर्भूषितां भक्ताभीष्टफलप्रदां ब्रह्मादिजस्येवितां पार्श्वे पङ्कजशङ्खपद्मनिर्युक्तां सदा शक्तिभिः सरसजनयने सरोजहस्ये धवलधरां सुगन्धमाल्यशोभे भगवते हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतकरे प्रसीद वक्ष्यो शांति शांति मंत्र स्नान शुद्धादक स्नान फलादक स्नान द्वादश शुद्धादन गौराज्यं दीप्तहरण्येन हेममाल्येन धनधान भजन्त्रिलो धनधान जगत् सत्येन सर्वश्रेष्ठं श्रोण्येन वक्ष्ये नमः माङ्गल्यगौरी देवता नमः तारके स्वाहा स्वाहा
ఇప్పటివరకు స్వామివారికి యజ్ఞోపవేత ధారణ మాంగళ్య ధారణ జరిగింది. ప్రతి సంవత్సరము భగవత్ కళ్యాణం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ప్రతి నెల కూడా చేసుకోవచ్చు. రాముల వారికి ప్రతి పునరుస నక్షత్రానికి కళ్యాణం చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి వారికి అయితే శ్రవణ నక్షత్రం ప్రతి నెలకు ఒకసారి కూడా కళ్యాణ మహోత్సవం జరిపించుకోవచ్చు. తిరుపతిలో అయితే నిత్య కళ్యాణం పచ్చతోరణం, ఆయనకి ప్రతిరోజు కళ్యాణమే. ఎందుకు కళ్యాణము అని అంటే అందరూ పెళ్లి అనుకుంటారు. కళ్యాణం అంటే పెళ్లి అనుకుంటాం కదా, కళ్యాణం అంటే పెళ్లి అని కాదు. సంస్కృత భాషలో ఒక మాటకి 10 అర్థాలు వస్తాయి. అందువల్ల కళ్యాణం అంటే శుభం జరగటం అని అర్థం అన్నమాట. భగవంతుడు కళ్యాణం చేసుకోవడం అంటే మానవులందరికీ మన శుభం జరగాలని కళ్యాణం చేసుకుంటాడు ఆయన. అందుకని రోజు కళ్యాణం చేసుకుంటుంటాడు, మానవులందరూ సుభిక్షంగా ఉండాలని తిరుపతి వెంకటేశ్వర స్వామి. అట్లనే రాముల వారికి ఇట్లాంటి చోట్ల ప్రతి నెలకోసారి పునరుస నక్షత్రాన్ని జరిపించుకోవడం జరుగుతుంది. అందువల్ల భగవత్ కళ్యాణం దాకా మంత్రంలో మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతున కంఠే పద్నామి శుభగే తంజీవ శరదాం సీతమ్మ మెడలో రామచంద్రమూర్తి కళ్యాణం చేసుకుని ఆ మంగళ్యాన్ని ధరించాడు అని అంటే మానవులందరూ మన గ్రామంలో మనం చేసి మన గ్రామస్తులందరినీ రక్షించబడేవాడు అని అర్థం అన్నమాట. అది శుభం జరగాలి, మానవులందరూ ఇక్కడ ఉండే వాళ్ళంతా సుభిక్షంగా ఉండాలని ఆయన ప్రతి సంవత్సరం మన వార్షికంగా మనకు దేవాలయంలో కళ్యాణోత్సవం జరగడం జరుగుతుంది. భగవంతుడి దయ వల్ల ఇప్పటి వరకు ఎప్పుడూ ఆగిపోకుండా కొన్ని తరాల నుంచి రామాలయంలో కళ్యాణం మాత్రం బ్రహ్మోత్సవాలు జరుగుతూ వస్తున్నాయి. ఇదే విధంగా నల్లూరి వారి ఆధ్వర్యంలో వారి యొక్క వంశం వల్ల అలా జరుగుతూ వస్తున్నాయి. అందువల్ల భగవంతుడు అందరూ భక్తులు అందరూ యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొని చక్కగా స్వామి దర్శనం చేసుకున్నందుకు ఆయన మంగళాశాసనములతోటి ఆ స్వామి అనుగ్రహానికి పాత్రలు కాగలని తెలియజేస్తూ స్వామివారి అక్షతారోపణ జరుగుతుంది. అక్షతలు అనంటే క్షతంగా అన్నటువంటివి అక్షతలు. అందరూ క్షయం అనేటువంటిది జరగకుండా ఎప్పటికీ తరగకుండా ఉండేటువంటిది అక్షతారోపణ చేయడం జరుగుతుంది. తర్వాత చివరిలో అందరూ అక్షతలు తీసుకొని మీ యొక్క ధనం పెట్టెలో లేకపోతే బియ్యం డబ్బాల్లో లేదా బంగారం పెట్టెలో వేసుకుంటే వృద్ధి చెందుతూ ఉంటుంది. చక్కగా భగవంతుని తలుచుకొని చివరిలో అందరూ స్వామివారి తలంబ్రాల అక్షతలు తీసుకొని ఎవరైనా చదివింపులు ఇచ్చేవాళ్ళు ఉంటే భగవంతుని దేవాలయానికి చదివింపులు ఇచ్చేవాళ్ళు ఉంటే అక్కడ కమిటీ వాళ్ళు ఉంటారు, దేవస్థానం వాళ్ళకి చదివించండి. ఇక్కడ ఆశీర్వచన బ్రాహ్మణులకి అక్షతలకి దేవుడికి సమర్పించే వాళ్ళంటే మా బ్రాహ్మణ అక్షతలు పట్టుకొని కూర్చుని మొహమాటం వెళ్ళేది వాళ్ళకి సమర్పించదలుచుకుని బ్రాహ్మణులకి ఇచ్చేసి దండం పెట్టుకొని స్వామివారికి సమర్పించేది లోపల దర్శనం చేసుకొని తర్వాత మన నల్లూరి వారి కమిటీ వారి దేవస్థానం తరఫున అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. చక్కగా అందరూ ఆ స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి భగవత్ ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా వాళ్ళు తెలియజేస్తున్నారు. తర్వాత దేవుడి ప్రసాదం కూడా నైవేద్యం ఉంటుంది, అది కూడా వస్తుంది. అది కూడా ప్రసాదం అందరూ కొద్ది కొద్దిగా తీసుకుని తర్వాత అన్న ప్రసాదానికి వెళ్ళండి. లోపల దర్శనం చేసుకొని తలంబ్రాల అక్షతలు తీసుకొని ప్రసాదం తీసుకొని అక్కడికి అన్నానికి భోజనానికి వెళ్ళొచ్చు. ఇది సవిస్తారం. సాయంకాలం 5:30 గంటలకల్లా రథోత్సవం ప్రారంభమవుతుంది. భక్తులందరూ ఇదే విధంగా వచ్చేసి ఆ రథోత్సవాన్ని మన గ్రామంలో స్వామివారి రథోత్సవానికి చక్కగా జరిగేటట్లుగా అందరూ సహకరించి సహాయ సహకారములతోటి ప్రోత్సాహంతో రథోత్సవం జరిపించండి. రాత్రికి పొన్నమానోత్సవం, రేపు గుర్రపు సేవ, ఎల్లుండి ఏకాంత సేవ. ఏకాంత సేవ అంటే ఏదో గుళ్ళో పంతులు చేసుకుంటారు, గారెలు పెట్టుకుంటారు, ముక్కలు పెట్టుకుంటారు అనుకుంటుంటారు. భక్తులందరూ రావచ్చు, ఎవరు రావటంలా. మన మంగళూరు రోజు రోజుకి ముదిగైపోతున్నది. గుళ్ళోకి వెళ్తే ఏమనుకుంటారు అన్న ఫీలింగ్, ఏమనుకుంటారు నామూషి అయిపోయింది. దేవాలయానికి వెళ్ళటం ఈ ఊళ్ళో అంటే మీరందరూ ఏమన్నా అనుకున్నా అనుకోండి, సిటీలలో చూడండి భగవద్ దేవాలయాలకు ప్రతినిత్యం భక్తులు ఏ విధంగా విరివిగా వస్తుంటారు. వారం వచ్చిందంటే శనివారం వచ్చింది వెంకటేశ్వర గుడి, గురువారం వస్తే బాబా గుడి, మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి విపరీతంగా భక్తులు వస్తూనే ఉంటారు.
మన సాంప్రదాయం ఏంటంటే హిందూ మతంలో ఇది ఒక పెద్ద నామూష ఎక్కువైపోయింది. మిగిలిన సాంప్రదాయాలు చూడండి, ఖచ్చితంగా ఆదివారం నాడు వాళ్ళు చర్చికి వెళ్లకుండా ఉంటారు. ఎవరైనా బైబిల్ పట్టుకొని ప్రతి ఒక్కరు వెళతారు. వాళ్ళే నామూష పట్టల్లా. వాళ్ళు ఇంకా ప్రోత్సాహం చేసిన వాళ్ళ మతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నారు. మన మతాన్ని దిగనాసిపోతుంది రోజు రోజుకి హిందూ మతం. అందువల్ల మన వాళ్ళకి నామూష ఎక్కువైపోయింది. అదే ముస్లింలు శుక్రవారం వచ్చిందంటే నమాజ్ ఖర్చు ఎటువంటి వాడు పిల్ల జల్ల పాప ప్రతి ఒక్కరు చిన్న 2 సంవత్సరం పిల్లవాడి దగ్గర నుంచి వాడు మసీదుకి వెళ్ళి నమాజ్ చేయండి. వాడు భోజనం ముట్టడు, ఉంపి కూడా మింగడు వాడు. మనం తెల్లవారేడికి సద్దన్నం తినేసి తెల్లవారికి ఇడ్లీ దోశ వేళ ఏం వెరైటీ ఏం చేద్దాం ఏం టిఫిన్ చేద్దాం ఇదే అయిపోయా. పొద్దున్నే లేచి స్నానం చేసి శుభ్రంగా దీపారాధన చేసుకుని తర్వాత టిఫిన్ చేసుకొని ఏమన్నా చేసుకోండి. నేను చూస్తూనే ఉన్నా 5 సంవత్సరాల నుంచి. వెనక ఎట్ట జరిగిందో తెలియదు. వెనకటి రోజుల్లో అంటే పొలాలు వ్యవహారాలు పనులు పొద్దున్నే బర్రెలు గేదెలు పొలాలకు వెళ్ళి మేత కోసుకుంటే ఇవన్నీ ఉండేవి జరిగిపోయి. ఈ కాలంలో ఏమన్నది? పొలాలు ఎవరు చేస్తున్నారు? ఎవరు గేదెలు పంటేది పాడేది ఏమన్నా ఉంది? హాయిగా అందరూ పిల్లలు సంపాదిస్తుంటే సాఫ్ట్వేర్లు మీరు హాయిగా ఇళ్ళ దగ్గర కూర్చొని జరుగుతున్నాయి. పొద్దున్నే దేవుడు ఊరేగింపుకి వస్తుంటే ఎంతమంది స్నానం చేసి ఆరతిస్తున్నారో మీరు మనస్ఫూర్తిగా మీకు మీరే ఆలోచించుకోండి. స్నానం చేసి హారతిస్తున్నారా? స్నానం చేయకుండా పిల్లలు పంపిస్తున్నారు, ఎవరెవరో వస్తున్నారు, ఏదో చేస్తున్నారు. నేను చాలా సంవత్సరాలు గమనిస్తున్నాను. వెనకటి రోజులు మరి ఎందుకు పెట్టారో తెలుసు. అప్పుడంటే కాలం మార్పు, అప్పుడు పొలాలు వ్యవహారాలు ఉండేవి. ఇవన్నీ మాకు ఎక్కడ కుదిరేవి స్వామి అంటున్నారు. ఈరోజు స్నానం చేయకుండా ఎవరైనా బయటకు వస్తామా? పొద్దున్నే స్నానం చేసి శుభ్రంగా పరిశుభ్రంగా దేవుడికి హారతి చేయడం ఇక్కడి నుంచి నేర్చుకోండి. నేను నిన్న చూశాను ఊరేగింపుకి వస్తే నేను పొద్దున అందరూ ఒకళ్ళు అక్కడ కూర్చుంటూ అక్కడ నిలబడతారు. వాళ్ళు స్నానం చేయకుండా భయం దేవుడి దగ్గర పిల్లల్లో జల్లల్లో ఇచ్చి పంపిస్తుంటారు. ఆ పిల్లలైనా చేశారా? స్నానం చేసి శుభ్రంగా దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు స్నానం చేసి వచ్చి హారతి ఇవ్వడం నేర్చుకోండి. తప్పైతే ఎవరైనా క్షమించండి ఏమని అనుకోకుండా. నేను శాస్త్రం పరిశుద్ధత చెప్తున్నా. అలానే ప్రతి వారం ఎప్పుడన్నా గుళ్ళోకి వచ్చి భగవంతుని దర్శనం చేసుకునేవాడు. ఏకాదశి సేవ రోజు బ్రహ్మాండంగా వస్తే సోమవారం ఊంజల సేవ జరుగుతుంది. ద్వాదశారాధన అంటారు. 12 రకాల ప్రసాదాలు చేయాలి, 12 రకాల ప్రదక్షిణాలు చేయాలి. స్వామివారిని మొయ్యటానికే ఎవరు కనపట్టాలి, 4 మనుషులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏకాదశి సేవ రోజు స్వామివారిని గుడి చుట్టూ తిప్పడానికి కూడా ఒక్కరోజు మేమే మోసుకుంటాం అన్న ట్రస్ట్ బోర్డు వాళ్ళు నారాయణ రావు సాయిబాబా గారిని మేము పంతులు మోపేసుకున్నాం. అట్లా అయిపోయింది. దేవాలయానికి కూడా రావడానికి ముందు అయిపోయింది. అట్లా ఏకాదశి సేవ రోజు కూడా అంటే అయిపోయింది. తిన్నాళ్ళ కళ్యాణం అయిపోయింది, అన్నం పెట్టారు, అయిపోయింది. అందువల్ల ఆ ధ్వజారోహణ విప్పే రోజు గరుడ ముద్దలు పెడతాం. మొదటి రోజు గరుడ ముద్దలు పెడతాం. ఆ గరుడ ముద్దలు తింటే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. గరుడ ముద్దలు అంటే ఏదో ఇప్పుడు విషయం పూర్తిగా పరిపూర్ణంగా తెలుసుకుంటే బాగుంటుంది. మీకు కూడా ఏదో ప్రారంభాలు చేసేస్తున్నారు, మేమేదో జరిగిపోతుందని కాదు. సంతానం లేని వాళ్ళకి ఎవరికైనా ఆ సంతాన దోషాలు నాగదోషాలు ఉంటే సంతానం కలగకపోవడం జరుగుతుంది. దానికోసం గరుత్మంతుడికి గరుడ స్తంభం దగ్గర ఆ రోజు నివేదన చేసి గరుడు పట్టం ఎగరేసి ఆ ముద్దలు వాళ్ళకి పెడితే సంతానం ఆ నాగదోషం నివృత్తి అవుతుంది. గరుత్మంతుడి యొక్క ఆ ప్రసాదం తింటే ఆ నాగదోషం నివృత్తి సంతానం కలుగుతుంది. ఎంతమంది వచ్చి ఆ గరుడ ముద్దల కోసం వస్తున్నారు చెప్పండి? తాతల తరాల నుంచి జరుగుతుంది. మా తాతలు మహానుభావులు, వాళ్ళు మహాపండితులు పెట్టారు ఈ సాంప్రదాయం. అందువల్ల ప్రతి ఒక్కరు అలా రేపు కూడా ధ్వజారోహణం అవరోహణ రోజు కూడా గరుడ ముద్దలు పెట్టడం జరుగుతుంది. కాకపోతే మొదటి రోజు పెడతారు, అందరూ వస్తారు. ఆ చివరి రోజు ఎవరు రావటం లేదు. రేపు కూడా గరుడ ముద్దలు తీసుకోవచ్చు. ప్రసాదం తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎవరికైనా సంతానం కావాలనుకుంటే ఆ గరుడ ప్రసాదం తిన్న వాళ్ళకి తప్పనిసరిగా మనస్ఫూర్తిగా తలస్నానం చేసి ఉపవాసం ఉండి వచ్చి తన గరుడ ముద్ద తినాలి. అది అలా ఆ ప్రసాదం తీసుకోండి. ఏకాదశి సేవ రోజు కూడా అందరూ వచ్చేసి చక్కగా స్వామివారిని ఉయ్యాల ఊపి ఉంజల సేవ చేసి తర్వాత ఆ ప్రసాదం తీసుకొని వెళ్ళి చక్కగా ఈ సంవత్సరానికి ఆ యొక్క స్వామివారి బ్రహ్మోత్సవాలకు అందరూ సహకరించి జరిపించవలసిందిగా తెలియజేస్తూ, ఇప్పుడు కొద్దిసేపు తలంబ్రాలు అవుతాయి. తలంబ్రాలు అవగానే అందరూ చక్కగా తలంబ్రాలు తీసుకొని దర్శనం చేసుకొని అన్నప్రసాదానికి వెళ్ళొచ్చు. జై బలో రాజా రామచంద్రమూర్తికి, సీతా మహాలక్ష్మీదేవికి, రామభక్త హనుమానుకి, లక్ష్మణ స్వామికి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అక్షతారోపణ ముహూర్త సుముహూర్తస్తు. తరంబ్రాల మేళం అబ్బాయి, తరంబ్రాల మేళం.
అబ్బాయి పూల మార్పిడి మేళం వాయిస్తారా? పూల మార్పిడి మేళం నాగిని వెయ్యండి. పుష్పం వేద పుష్పవాహన్ ప్రజావాన్ పశువాన్ భవతి. ఓం ప్రజాపతిష్యామి ఓం ప్రజాపతిష్యామి కామస్య తత్వానం సింహాసనార్థమక్షతాం సమర్పయామి. ప్రతత్తిష్టస్తవతే వీర్యాయ మృగాన భీమ కుజరోగరిష్టాః యస్యోరిషదృశ విక్రమణేష దిక్షేంద్ర భువనాల విశ్వాన్. ఆసనార్థమక్షతాం పుష్పం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. షణ్ణాదేవీరవిష్టయామో భవంతు వేదయేః శన్యోరవిశ్రవంతు నః. ముఖే ఆచమనీయం సమర్పయామి. మధుపర్కేణ పాద ప్రక్షాళనం కరిష్యే. అబ్బాయి భజంత్రీలు బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగినటువంటి పాదము, బ్రహ్మదేవుడు జరిపించేటువంటి ఇక్కడ బ్రహ్మోత్సవములు కనుక ఆ బ్రహ్మదేవుడు యొక్క బదులుగా మనం యజమానులు స్వామివారి పాదములు కడగటం జరుగుతుంది. ఆధావనీతం పరమం పవిత్రం సురేశాది వేద్యాదమనయంతరక్ష. సర్వంతమేనాశేన్యస్మిన్ స్కులే సార్థలిప్తతే. ఓం నమో సనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోరవాహవే. భజంత్రిలో బ్రహ్మ కడిగిన పాదం అని చెప్పానా? బ్రహ్మ కడిగిన పాదం కీర్తన వేయండి.
దర్శనం చేసుకొని స్వామివారి పాద ప్రక్షాళన జరుగుతుంది. ఓం పాదవనేజనే సర్వంతమేనాశేన్నస్మిన్ సులేహ సద్ధలిప్తతే. ఓం నమోస్తనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరవాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ప్రజాపతి సరది గర్భే హంతః. బ్రహ్మ కడిగిన పాదం వేయండి అయ్యా. ఓం ప్రజాపతి సరది గర్భే హంతః. అజాయమానా బహుధా విజాయతే తస్య ధీరా పరిజానంతి యోనిః. మరీచీనాం పద ఉత్తరంతో వేస్తున్నాండి. పదమిచ్చంతి వేదసః యో దేవేభ్యః తపతిః యో దేవానాం పురోహితః పురోయో దేవేభ్యో జాతః. నమో నిజాయ బ్రాహ్మయే అరిజం బ్రాహ్మ్యం జనయంతః దేవాగ్రే సదప్రవన్నః యస్వైవం బ్రాహ్మణా విద్యాదో తస్య దేవా అసన్వసే నేచ్యతే లక్ష్మీ చ పత్నోః. హోరాత్రే మాస్వే నక్షత్రాణి రూపం అశ్వనవ్యాహం ఇష్టం మనిషాణాం అమం మనిషాణాం సర్వం మనిషాణాం దక్షిణ్యోరవృణీమహే గాతుం విద్యాయ గాతుం విద్యమతే దైవీ స్వస్తిరస్తు నః శర్మానాశేభ్యః ఓం దిగాదు వేషజం సన్నోస్తద్విపదే సుష్మతే. ఓం శాంతి శాంతి శాంతి. రామహితాయ చ ఓం నమస్తనంతాయ సహస్రమూర్తయే సహస్రబాలాక్ష శిరోరబాహవే సహస్రనామ్న పురుషాయ సహస్రకోటిగాధారనే నమో నమః. ఆకాశాత్పదోయం యదా గచ్చ సాగరం సర్వదేవా నమస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఓం ఓం నమో రామచంద్ర పరమాత్మనే నమో నమః. హరే ఓం హరే ఓం మదో దేవాలం కరో యతో విష్ణు చక్రమే పృథివ్యా సప్తధామవే యదో విష్ణు చక్రమే వేదావిదలే పదం సమోడమానం సురే త్రీని పదాచక్రమే విష్ణు గోపా అధాభ్యః తదో కర్మాణి ధారయన్నో విష్ణో కర్మాణి వసురైతో స్థాని వసతే ఇంద్రస్తుష్యకాః. నారాయణాయ నమో భగవతే రామచంద్ర పరమాత్మనే నమో నమః. థ్యాంక్స్ అన్న. మంచిగా దక్కింది. మధునామధమమ్యం పరమాన్నాద్యం ఏజేన తేనాహం మధవ్యాసానేదిః మధవాదారదాయత మధక్షరంతి సింధవః యా మదనక్కమదోషశే మదమత్వార్తికమ్మకం ప్రజః మదధర్వ్యస్తునః మాధ్యన్నः సంతోషతి మదనక్కమదోషశే మదమత్వార్తికమ్మకం ప్రజः ప్రథమం ప్రాసయత్వా ద్వితీయం ప్రాసయత్వా తృతీయం ప్రాసయత్వా చతుర్థం విసర్జయేత్. ముఖే ముఖశుద్ధ్యర్థం ముఖే ఆచమనం సమర్పయామి.
అయ్యా భజంత్రీలు వాయించాలి. అందరూ కూడా నమస్కారం చేసుకోవాలి. కూర్చోండి. అస్యాం శుభందో సదేవదేవస్య దేవదేవోత్తమస్య దేవతా సార్వభౌమస్య శ్రీ సీతారామచంద్ర స్వామి తిరుకళ్యాణ మహోత్సవ సమయే महासाम कन्यादान समय महासंकल्प पठनं कृत्वा ओम नद भगवता महापुरुषस्य श्रीमदादिनारायणस्य अदिंजा लक्षण परिभ्रमाणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य వేస్తున్నండి సరే అనేక కోటి బ్రహ్మాండ నాయ మీరే వేస్తుండాలమ్మా ब्रह्माण्डनागतमे व्यक्त व्यक्तमहंकार पृथिव्योस्तेजो बहिराकाशवर्णेऽस्मिन् महते ब्रह्माण्ड कर्मयोर्मध्ये आधार सिद्ध श्री कूर्म वराह वैष्णवानन्दागसष्ट दिग्गजो परिप्रतिष्ठिते
అదల విదల సుదల రసాదల దల అదల రసాదల మహాదల పాతాళ సప్తలోకానాం అధోభాగే చక్రవాళ శైల మధ్యాగత మహాసురోరమార సహస్ర శిలా శ్రీ మహాశైలాయ ఫణిరాజస్య శేషస్య సహస్ర ఐరావత పుండరీక వామన కుమదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతిష్ఠా దిగ్దండ సుంఢా దండోత్తారంభితే అమరావత్యా శోకవత్యా భోగవతీ రేవతీ సిద్ధవతీ సాధ్యగంధర్వవత్సల కాశ్యవతీ పుణ్యపురీ విరాజితే ఇంద్రయవన నిరతవర్ణ వాయుకుబేర ఈశానష్ట దిక్పాలక పరిపాలితే మహేంద్రమలయా సిద్ధి హిమవన్నిదో సప్తకుల జల హిరణ్య శృంగమాలా కిష్కింద ఋష్య శృంగాఖ్యలోచల మహానదాదాద మహానగాధిష్ఠితే రామ శిబిరంతయమ భృగువృధో మంధ్రాత యథాది మరుద్ధేల భారతాం విష శిశుబింద భాగీరథ పరశురామేతి మహారాజ పరిపాలితే కార్తవీర్య నగర పురోగుప్త సకల హరిశ్చంద్రాఖ్య షట్చక్రవర్తిన తిష్ఠితే అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ నేపాళ కేరళ పాంచాల గౌళ మలయాళ సింహల ద్రావిడ కర్ణాటక నాటక మర్వాటక పాటల పాండ్య పులింద్రాంధ్ర హోణ దశాన్న భోజ కుక్కురు కురు గాంధార విదర్భ విదేహ బహ్లిక బర్భర కేకల కోసల కుంతల గిరా సూరసేన టెంకణ డండన కొంకణ మత్స్య సముద్ర వార్ష ఛోర యవల జలాంధ్ర సాధ్వాళాది సాళ్వచ్ఛేది సింధురవచ్చాదిక అనేక విశేష దేశ భాషా భూమిపాల విచిత్రతే గౌతమీ నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి బహుదా భీమరథీ తుంగభద్రారేణక మలాబహారీ కావేరీ కృతమాల తామ్రవన్నీ విశోక కౌశికీ గండకీ విచిత్రకా వశిష్ఠక ప్రవరాశపే సరయో సర్వపాప కుశావతి ఫల్గుణీ కరతో పుణ్యత ప్రత్యేక నదీ పవిత్ర పవిత్రతే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచవంతికాపురీ ద్వారవతీ సప్తపుణ్యపురీ విరాజితే స్వామి పుష్కరాత్రయ సహిత శేషాచల నగరాచల అల్మలాచల సహిత శేషాది పుణ్యతీర్థ పుణ్యాచలాధిష్ఠితే జంబులో ప్రకృశాల్మల కృషకరం శాఖ పుష్కరాఖ్య సప్తద్వీపతి ఇంద్రకసేన తామ్రకపస్తి నాగ సౌమ్య గంధర్వచారణ భరతగండాఖ్య సప్త వర్షాత్మకే భరతకిం పూర్ణేలా గురు భద్రాద్రమణక హిరణ్యకేతమాలకరణౌ గండాత్మ మండకే దండక వింజక చంపక ఎవరయ్యా బాబు ఆగండి ఒక్క నిమిషం దండక వింజక చంపక పదనేశో సనైవ సదాసు సదేవదార సంఖ్యాత సారణ్యాయుతే పంచాశతాకోటి విస్తీర్ణ భూమండల క్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ గిరా విరాజమాన దశదిశా బహుళ పరిమళ పటల భ్రామర శంకర నిరకరకలంపిత కళాకోట కూజిత సరాజకే గోళముఖరే కృత విరాజిత సారస్వత కరుషండే అతల విమల సత్తల ధౌతల కల్పఛాయా వివస్తదే దీప్యమాన రత్న సింహాసనో యంత్ర పరాజితే చతుర్దశ వర్ణవర్ణిత సహస్రయోజన విస్తీర్ణ పూర్వ దిగ్భాగే శిఖరే కృత ధ్వజ పతాకాయ జనాధ్వజ కథం పరోక్షదే దేదీప్యమాన మందార మందార భ్రాంపితే భరతఖండే ఇందావనేత వర్తమానస్య బ్రాహ్మణ శత పరిమితాయుష పర్వార్ధ శతాకోటి శతం భగవతే అదతిథి పరాధ్యే ప్రథమర్షే హరే త్రయోదశ ఘటికాజితర్వింశాధిఘటికాయ శుద్ధఘటికాయాం ప్రథమ ప్రాణాయామకాలే పార్థివ కల్పాంత కల్ప కూర్మ కర్మ బ్రహ్మ కల్ప సేతవరాహ కల్ప ప్రళయ కల్ప బద్ధ కల్ప సావిత్రి కల్పనామంతర్వ సేతవరాహ కల్పే స్వయంభవ స్వారాజిత్తమోత్తమ తామసరయుత చాక్ష సూర్యాగ్ని బ్రహ్మ రుద్రాక్ష గౌర పృథివీ భయస చతుర్దశ మన్వంతరాణామంత్రణ సప్త సంఖ్యానాం వ్యవస్థిత మన్వంతరయే వరాహ కూర్మాన సింహవామన భార్గవరాగ వృషభోద్ధాతార మదాది విష్ణువచ్చ కూర్మవరాహనారసింహవామన బౌద్ధరాగ వృషభోద్ధాతారే యధిష్ఠర విక్రమార్కశాలి వాహన విజయాభినందన నాగార్జున కల్కాక్షరోధ పురోష మధ్య కరోదత్రే సంఖ్యాశాలి వాహన సకే ఇదానీం భువన కాల చక్రాంకితే ప్రథమ పాదే జంబాద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహర దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరి మధ్య ప్రదేశే ఆంధ్రప్రదేశికాయానాం స్థిత శోభన గృహే కళ్యాణ మండపే హరిహర సమస్త దేవతా బ్రాహ్మణ సన్నిధో అస్మిన్ వర్తమానే
ఏకచంద్రమానేన ప్రభువాది సంవత్సరాణాం मध्ये వైవస్వతమా విశ్వావసన్మంత్ర విశ్వాసనామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతో వైశాఖ మాసే కృష్ణపక్షే తృతీయాయాం బృహస్పతి గ్రహవాసరిక్తాయాం శుభనక్షత్రే శుభయోగే శుభకరణే మంగళ విశేషణ విశిష్టాయాం ప్రేత్యర్థం జన్మాంతర పాప వినాశన ద్వార క్షయోదక పుణ్యలోకవా ప్రాప్త్యర్థం సాలంకృతన్యోదక శ్రీ లక్ష్మీనారాయణ ప్రేత్యర్థం జన్మ జన్మాంతర పాప వినాశన ద్వారా అక్షయ పుణ్యలోక ప్రాప్త్యర్థం సాలంకృత సా హిరణ్యోదక కన్యాదానం కరిష్యే. महाभागे महाविष्णुस्वरूपाय वरायदं सीद महालक्ष्मीस्वरूपिणीं ओम मध्वंस्यानां मातृवंस्यानां पितॄणां कुम्भीपाका लोहिता संघातकाल सूत्रवत्यादि वेदेभ्यो घोरनरकेभ्यः उत्तीर्णतले सूर्यमण्डलपर्यन्तं वै श्रेयादिलाप्रकृतिसंहितकाले गोलोहमधो मण्डलपर्यन्तं ब्रह्मलोकनिवासित्यर्थो शतगौरी सम्यक् गोलोमसि गोलोकनिवासित्यर्थं मम अनेक जन्मसु इह जन्मनि च एतक्षण చెప్పండి ఆ సంకల్పం చెప్పండి. मम अनेक जन्मसु इह जन्मनि च एतत्तक्षण पर्यन्तं बाल्य यौवन कौमार वार्धिकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि प्रकीर्ण मम द्वारा दुर्लक्ष्य द्वारा सर्वेषां कुम्भीपाका लोहिताधामातक काल सूत्रवत्यादि बीजेभ्यो नरकेभ्यः उत्तीर्णतिलै सूर्यमण्डलपर्यन्तं सहस्रावने एकैका संहितकाले आदित्यलोके निवास यवैश्चन्द्रमण्डलपर्यन्तं कृतराशे सहस्रावने एकैका संहितकाले श्रीहरिलोके निवाससिद्ध्यर्थं गंगा सप्तर्षि मण्डलपर्यन्तं ब्रह्मलोके निवाससिद्ध्यर्थं शतगव्योति शतगव्य संहिता गोलोमभि गोलोके निवासित्यर्थं मम अनुकोंడి सह कुटुंबानां क्षेम स्थैर्य अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्थ पुरुषार्थ फलहित्यर्थं लक्ष्मीनारायण प्रीत्यर्थं दश लक्ष्मीनारायण प्रीत्यर्थं दश पूर्वेषां लक्ष्मीनारायण प्रीत्यर्थं दश पूर्वेषां दश अपरेषां मत्वंशानां मातृंशानां सर्वेषां पितॄणाम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाक्ष लोकेषु चतुर्विमोक्षभैत्यर्थं नारायण कल्प विठल समतानुसारभि भृगुमरीचि अत्रिकश्यवानि सुलितचातुर्लक्ष ग्रन्थः वैदिक विधानेन नाना धर्मशास्त्र प्रकरणेन पालन कन्या भजन्ते ओम कन्यां
प्रेतोऽहं प्रेष्यामि లాపండి భజంత్రి లాపండి భజంత్రి లాపండి चतुर्सार्वन्तंगो ब्राह्मणे शुम्भोदु वाष्टमैत्रान् कौन्यस त्रयार्ष पुराण वास्तोत्रोद्भवस्य नाभाग महाराजु पद्मनो नप्त्रे वाष्टमैत्रान् कौन्यस त्रयार्ष पुराण वास्तोत्रोद्भवस्य वाज महाराजु पौत्राय चतुर्सार्वन्तंगो ब्राह्मणेभ्य शुभं भवतु वाष्टभैत्राणुगम्यस्त्रयाच प्रणहान्त वाष्टोत्रोद्भवस्य पुत्राय चतुर्सार्वन्तं गो ब्राह्मणेभ्यो वाष्टमैत्राणुगम्यस्त्रयाच प्रणहान्त वाष्टोत्रोद्भवस्य सारोह कल्याण चक्रवर्ती सार्वभौमाय अखिलांड ब्रह्मांड अखिलांड कोश ब्रह्मांड नायकाय रामचंद्र परब्रह्मणे वराय जय रमारुणोर जय राजा रामचंद्र मूर्ति की जय श्री राम चतुस्सागर पर्यंतं ब्राह्मणेभ्यः शुभं भवतु अमर आंगीरसायास्य गौतमत्रयास्य प्रोणांत गौतम गोत्रोद्भवीं निमेर महाराज नमः चतुस्सागर पर्यंतं ब्राह्मणेभ्यः शुभं भवतु गोत्रोद्भवस्य वैजय महाराज मनः पौत्रीं चतुर्सार्वन्तम गोब्राह्मणेभ्यः शुभं भवतु आंगीरसायास्य गौतमत्रयास्य प्रोणांत गौतम गोत्रोद्भवस्य गोत्रोद्भवीं जनकमहाराजपुत्रीं चतुर्सागरवन्दं ब्राह्मणेभ्यः शुभं भवतु आंगीरसायास्य गौतमत्रयास्य प्रवरान्विता गौतमगोत्रोद्भवीं महालक्ष्मी स्वरूपिणीं सीता महालक्ष्मीं महाकन्यां वरायाः जय बोलो सीता महालक्ष्मी प्रजापति स्त्रियामिषः प्रजापति स्त्रियामिषः मस्कयारसासं कामस्य तृप्तमानन्दं तस्याग्ने भागेहम आमोदः प्रमोदः आनन्दं मुस्कयोनिसपः शुच्येन कामस्य तृप्तानि दक्षिणानां प्रतिगृहे एवं भगस्य तृप्ताम् ॐ प्रजा मे काम्य सम्मुदां यज्ञो मे काम्य सम्मुदां प्रजा मे काम्य सम्मुदां वसो मे काम्य सम्मुदां भजन्त्रे कन्यां कनक सम्पन्नां कनकमहाराजः सास्यामि विश्ववेदभ्यं ब्रह्मलोकजगेशया
यज्ञवर्धतां यज्ञस्य वृद्धिः मनोद्धा पच्चितरण्यवर्तितुम्मा सौरवैतोऽहं मनुष्येषु भूयासं गौरभावे यथाशक्ति दक्षिणां दद्याम् शुद्धं सम्पदे नमः सीता कायेन वाचा मंत्रेण निजात्मा भावात् करोमि यस्करं परस्परं नारायणाय सर्वाणि सर्वं सीतारामार्पणमस्तु लोकाः समस्ता सर्वेषां బండి కామన సురేష్ ఎక్కడున్న కళ్యాణ వేదిక వద్ద రావాల్సిందిగా కోరుతున్నాం. కామన సురేష్. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతిం హ్రీగం స్మరామి. సావధాన అయ్యా భజంత్రుల్లో డోర్ తీసుకొని ముందుకు రావాలి. భజంత్రుడు డోర్ తీసుకొని ముందుకు రావాలి, నాకు ఎదురుకు రావాలి. మీరు వాయించొద్దు, ముందుకు రండి అయ్యా. స్వామివారికి ఎదురుగా ఉండాలి. వారు చెప్తుంటారు, ఆ ప్రకారంగా చేయండి. ఒక డోలు అబ్బాయి రండయ్యా. డోలు సావధాన శుభలగ్నే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణస్య సావధాన. అయ్యా డోలపై రావాలి, త్వరగా ఎదురు రావాలి. వచ్చారా? వచ్చారు, చూద్దాం. సావధాన సావధాన
सुतः सम्पुल्लाबलपुण्डरीकनयनः पुराणः पुमान् लोकेशो श्रुतिसागरः सोमकारो मच्छावतारो हरिश्रीमान् सिंहगिरीश्वरः करुणया कुर्याच्युता आदावं भज संभवानुनरस्यान्तो च तस्य सुरः सम्पूर्णामलपुण्डरीकनयनः पुण्यपुराणपुमान् लोके सुचोर सोमधरो मच्छावतारो हस्तिमान् सिंहगिरिकरुणया तस्यसदा मङ्गलम् सावधाना सावधाना सोमलाग्ने सावधाना लक्ष्मीनारायणस्य सावधाना सप्तश्रीपुराचलेन्द्रजलधिस्तोमाभिसङ्क्रान्तः भूभारानीलफणीन्द्रमन्दरधरो मन्दारवाणाच्युतः श्रीमान् सिंहगिरिचक्रमया तस्यसदा मङ्गलम् शुभलग्ने सावधाना शुभमुहूर्ते सावधाना लक्ष्मीनारायणस्य सावधाना कल्याणं कवनीय कोमलामय्याद्राक्षदारोपणम् कन्यादानपुरःसरं गुरुकविः ब्रह्मानुशिष्योनुग्रहात् वाहकङ्कणबन्धनं धतिगुणं माङ्गल्यसूत्रं महा भूयो वा भगवान् पुराणपुरुष पुर्याच्छतां मङ्गलो सावधाना भजन्ति सावधाना सोमलग्ने सावधाना लक्ष्मीनारायणस्य सावधाना भजन्ति श्रीमुद्दिव्यमुनीन्द्रचित्तानिलयो सीतामनोनायकौ वाल्मीकोद्भववाक्पयोधिशसनौ स्वेदासनौ चिन्मयो नित्यौ नीरजनीलकाय मौलं निर्वाणसन्धायकौ रामो भजे श्यामलो सावधाना भजन्त्रेषु भोगर्भजाता भुवनैकमाता ताभ्यां वरदा भवन्तो शुभलग्ने सावधाना सुदनं तदेव ताराबलं चन्द्रबलं दैवबलं అయ్యా స్వామి వారికి అమ్మవారికి జీలకర్రబలాన్ని అర్చక స్వామి అయిన వారు కూడా సమర్పిస్తున్నారు. జై శ్రీరామ్ అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ చక్కగా రామనామాన్ని పలకాలి. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. तदेव ताराबलं चन्द्रबलं दैवबलं लक्ष्मीपते मनो देवावन्तनो यतो विष्णो विचक्रमे तृतीयां तथा भवेत् यदत् विष्णो विचक्रमे वेदानां
చక్రవర్తి తనోజాయ సార్వభౌమ జై రమాగోవిందో అక్రూర వరద గోవిందో అంబరీష వరద గోవిందో అన్న ఏం